ఈ గల్లీ నన్ను వదలదంటే వదలదు. నా ఫేవరెట్ బైక్ అది. వీళ్ళకు యాపిల్ చేయడం ఒక్కటే తెలుసు కానీ క్యాన్సిల్ చేయడం అయితే తెలియదు. మరి 300కి ర్యాపిడో తోలుతున్నారని అడిగారు, కానీ గాలిలో సైతాన్ రాజ్యం ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 10th డే రోజు ఫస్ట్ బుకింగ్ అయితే ర్యాపిడోలో మనకు వచ్చేసింది. అండ్ ఇంతకుముందే వర్షం పడింది. నేను వర్షం ఆగే వరకు వెయిట్ చేశాను. అండ్ యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ అయింది ఆన్ చేసి ర్యాపిడో. ఇప్పుడు మనకైతే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. అండ్ ముందు వ్యూ చూస్తున్నారు కదా, ఎక్స్ట్రాడినరీగా ఉంది పైన. ఫస్ట్ బుకింగ్ క్యాన్సిల్. బస్ ఎక్కేసిన నేను భయ్యా అంటుండు. ఏందయ్యా ఇది, క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ కూడా చేయకుండా మళ్ళీ ఏంటి లొల్లి. ఫస్ట్ బుకింగే 2 కిలోమీటర్స్ వచ్చాక నేను బుక్ చేసాను, కానీ నేను బస్ ఎక్కేసాను అంటే కుదురుద్దా? క్యాన్సిల్ కూడా చేయాలి బుక్ చేసినప్పుడు. వీళ్ళకు యాప్ యూజ్ చేయడం ఒక్కటే తెలుసు కానీ క్యాన్సిల్ చేయడం అయితే తెలియదు. సో మనకి డే 10లో వచ్చేసి ఫస్ట్ రైడ్ వచ్చేసి క్యాన్సిల్ అయిపోయింది. అండ్ అదే ప్లేస్లో సేమ్ లొకేషన్ నాకు ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 4.5 కిలోమీటర్స్. అండ్ మళ్ళీ ఇది కూడా గండిపేట ఏరియాలోనే ఉంది. అండ్ లాంగ్ కూడా కాదు. అండ్ ఈరోజు నేను లాంగ్ రైడ్స్ అయితే పికప్ చేసుకోను, ఎందుకంటే నిన్న నాకు బ్లాగ్ చేసుకుంటూ వచ్చేసరికి మళ్ళీ ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసేసరికి నైట్ 3 o'clock అయింది. నిద్ర లేదు, మెయిన్ ఇంపార్టెంట్ నిద్ర లేదు నాకు నైట్ వచ్చేసి. డ్రాప్ చేసేద్దాం. ఫస్ట్ డ్రాప్ వచ్చి ఎంత అయిందో చూద్దాం. 58. యా, సో మన ఫస్ట్ రోడ్ అయితే 58 రూపీస్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో మనకి ఎంత ఇస్తారో చూద్దాం. 14 రూపీస్ డిడక్టెడ్. మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 43 రూపీస్. అండ్ ఫస్ట్ ఆర్డర్లో డే 10లో. సో మనకు సెకండ్ ఆర్డర్ కూడా వచ్చింది మణికొండకి. అండ్ వెళ్ళిపోదాం. పికప్ లొకేషన్ వచ్చేసి చొచ్చలో. నేను డ్యూటీ చేసే దగ్గరనే మళ్ళీ ఆర్డర్ వచ్చింది ఈరోజు కూడా. ఏం కాదులేండి, వెళ్ళి పికప్ అయితే చేసుకుందాం. అండ్ సెకండ్ ఆర్డర్ కోసం ఇప్పుడు ఎంత 2 కిలోమీటర్స్ ఏమో ఉంది సెకండ్ ఆర్డర్ వచ్చేసి. అండ్ రాజపుష్ పట్రియాలో మన సెకండ్ ఆర్డర్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ ఆర్డర్కి అయితే పికప్కి అయితే వచ్చేసాను. అండ్ దీంట్లోనే నేను కార్ డ్రైవింగ్ చేసేది, డ్యూటీ చేసేది. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒకటి అనిపిస్తుంది. ఆ డైలాగ్ ఉంటుంది చూడు, ఈ గాలిలో సైతాన్ రాజ్యం ఉంది అని ఏదో డైలాగ్ ఉంటాయి చూడండి. ఆ డైలాగ్ గుర్తుకొస్తుంది ఈ బంగ్లా, ఈ బిల్డింగ్స్ని చూసినప్పుడల్లా, ఇక్కడికి వచ్చినప్పుడల్లా. సో ఎంట్రీ అయితే మనకు ఫ్రీ ఎంట్రీ. అండ్ ఎంట్రీ చేయకుండానే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇక్కడనే డ్యూటీ చేస్తున్నా కాబట్టి సెక్యూరిటీ వాళ్ళందరూ గుర్తుపడతారు నన్ను. సో కాల్ చేసేద్దాం. పికప్ అయితే వచ్చింది. యా, 0837. యస్, ఎంట్రీ. సెకండ్ ఆర్డర్ వచ్చేసి పికప్ అయితే అయిపోయింది. అండ్ డ్రాప్ లొకేషన్ ఎంత 5.5 కిలోమీటర్స్. 5.1 ఎంతసేపు చూపిస్తుంది? 16 minutes ఏమో చూపిస్తుంది. అండ్ ఎక్కువసేపే పట్టవచ్చు, ఎందుకంటే రోడ్ అలాంటిది, ఏరియా కూడా అలాంటిదే. టైం చూపించినంత టైము అంత తొందరగా వెళ్ళలేము, ఎందుకంటే మనం దీంట్లో చూపించినంత టైంలో అస్సలు వెళ్ళలేము. ఎందుకంటే 16 minutes చూపిస్తుంది, కానీ రోడ్డు ఒకటి ప్రాబ్లం ఆ రోడ్లో, మణికొండ రోడ్లో. అండ్ ఏరియా కూడా అలాంటిదే, ఎందుకంటే హెవీగా వెహికల్స్ వచ్చేస్తుంటాయి అడ్డంగా. ప్రతి 100 మీటర్స్కి 200 మీటర్స్కి స్పీడ్ బ్రేకర్స్ అయితే పెట్టుంచారు. ఇన్ ఆర్డర్ అయితే డ్రాప్ చేయడానికి అయితే వచ్చేసా. లేదు, జీపీలో ఉన్నాయా? జీపీలో ఎంత? యాక్చువల్లీ 55. యా, చేంజ్ లేదు నా దగ్గర. జీపే ఓకే. యా, సో మనకైతే 55 అయితే అయింది. అండ్ సెకండ్ ఆర్డర్ వచ్చేసి డ్రాప్ అయితే చేసేసాను. సెకండ్ ఆర్డర్కి వచ్చేసి మనకు అయితే 55 రూపీస్కి 41 రూపీస్ ఏమో ఇచ్చాడు. అండ్ కన్ఫర్మ్ 41 రూపీస్ ఏమో ఇచ్చాడు. ఎంతంటే 14 రూపీస్ అయితే కట్ చేసేసుకున్నాడు. మరి దారుణంగా కట్ చేసుకున్నాడు ర్యాపిడోలో అయితే. సో చలో మన థర్డ్ బుకింగ్ అయితే కూడా వచ్చేసింది మనకు. అండ్ థర్డ్ బుకింగ్ అయితే చేసేసుకుందాం. థర్డ్ బుకింగ్ అయితే వెళ్ళిపోదాం. చలో మరి 300కి ర్యాపిడో తోలుతున్నారని అడిగారు, కానీ నేను ర్యాపిడో 300కి తోలట్లేను బ్రో, నేను వీడియో కోసం తోలుతున్నా. అండ్ నా ఫుల్ టైం జాబ్ వచ్చేసి డ్రైవింగ్ అయితే నేను చేస్తాను అన్నమాట. నేను ర్యాపిడో ఒక్కటే చేయను. అండ్ 300 కోసమా అంటే 300 కూడా విత్ ఫ్యూయల్ కాకుండా 300 అంటే ఓకే, విత్ ఫ్యూయల్ 300 అంటే చాలా కష్టం. ఎందుకంటే మరి 4-5 hours తోలాక ఏం మిగలకుండా చేస్తే మాత్రం వేస్ట్.
సో పికప్కి వెళ్ళిపోదాం. నిన్ననే చెప్పా ర్యాపిడోడికి, నిన్న నా వీడియోలో ఉంటుంది ఒక క్లిప్ స్టార్టింగ్లోనే. ఈ గల్లీ నన్ను వదలదంటే వదలదు. ఈ గల్లీలో రోజుకి కనీసానికి 2 సార్లు తిరుగుతాం. ఈరోజు ఫస్ట్ రౌండ్ ఇది గల్లీలోకి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. థర్డ్ పికప్ వచ్చేసి నేను నా ర్యాపిడోలో. అండ్ ఇది ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ కూడా తిరుగుతా అనుకుంటా ఈ గల్లీలోకి. థర్డ్ పికప్ వచ్చేసి ఇది అనుకుంటా. సర్కిల్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత సాయి క్లినిక్ అని ఉంటుంది. లొకేషన్ కరెక్టేనా? కరెక్టేనా? కొంచెం ముందు హనుమాన్ టెంపుల్ కాడికి పెట్టాను, దానికి వెనకాల వస్తుంది. నేను కాల్ చేస్తాను. నేమ్ ఏముంటుంది, పేరేముంటుంది? సాయి క్లినిక్. ఓకే. ఇట్లా బోర్డు వచ్చేసి బ్లూ కలర్లో బోర్డు ఉంటుంది. ఓకే. రైట్ సైడ్ మీరు వెళ్తుంటే రైట్ సైడ్ ఉంటుంది. ఓకే. లెఫ్ట్ సైడ్ ఏమో జ్యూస్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఓకే. అమౌంట్ అక్కడ ఇచ్చేస్తారా? అమౌంట్ అక్కడే ఇస్తారు. ఓకే. అక్కడ వెళ్ళిపోతే నేను ఆన్లైన్ చేస్తాను. ఓకే. మన థర్డ్ పికప్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా. థర్డ్ పికప్ వచ్చేసి ఇది పార్సల్. ఇది కూడా పెద్ద పార్సల్, మామూలు పార్సల్ కాదు. రైడ్ బుక్ చేసి పార్సల్స్ ఇస్తారు. పార్సల్లో ఏంటిదంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో మీకు ఫుల్ డీటెయిల్స్గా నేను చెప్తాను. సో రైడ్లో పార్సల్స్ ఎందుకు ఇస్తారంటే కొంతమంది, అందరని కాదు కొంతమంది ఇస్తారు పార్సల్స్. రీజన్ ఏంటిదంటే రైడ్స్లో కాస్ట్ అయితే తక్కువ అవుతుంది పార్సల్ డెలివరీ చేయడానికి. అండ్ ర్యాపిడోలోనే పార్సల్ వేరే సపరేట్ దాంట్లోనే ఉంటుంది, కానీ సపరేట్గా ఆర్డర్ అలా బుక్ చేస్తే మాత్రం కాస్ట్ ఎక్కువ అవుతుంది. పార్సల్ కాస్ట్ వేరే, రైడ్ కాస్ట్ వేరే వచ్చేస్తుంది. వచ్చేసి నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను పార్సల్ గురించి. అండ్ ర్యాపిడోలో పార్సల్ సపరేట్ ఉంటుంది, అండ్ కొరియర్ సపరేట్ ఉంటుంది, అండ్ ఫుడ్ డెలివరీ సపరేట్ ఉంటుంది. దాంట్లో సెక్షన్స్ సపరేట్ ఉంటుంది. ఫుడ్ది, ర్యాపిడోది అండ్ పార్సల్ డెలివరీది అన్నీ సపరేట్ ర్యాపిడో యాప్లో. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ర్యాపిడో పార్సల్ డెలివరీలో కొంచెం ఎక్కువ అమౌంట్ చూపిస్తుంది. ఎందుకంటే అది పార్సల్ కదా, కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి. సో దానికి అమౌంట్ అయితే సపరేట్గా చూపిస్తుంది, కొంచెం ఎక్కువ చూపిస్తుంది. సో కొందరు ఏంటిదంటే మళ్ళీ దాంట్లో అది దాంట్లో డబ్బులు ఎక్కువ ఉందని రైడ్స్ బుక్ చేస్తారు. రైడ్స్ బుక్ చేసి పార్సల్ అక్కడ ఇచ్చేయండి. అండ్ ఎంతైతే అమౌంట్ దాంట్లో అయితే తక్కువ అమౌంట్ చూపిస్తుంది, ఎందుకంటే పర్సన్ ఎక్కుతారు కదా. సో పర్సన్కి ఇక వెనకాల కూర్చుంటారు అంతే, కాబట్టి అమౌంట్ కొంచెం తక్కువ చూపిస్తుంది. దాంట్లో డబ్బులు కూడా అంత రాదు, కట్ చేసుకుంటాడు ర్యాపిడోడు. పార్సల్లో కొంచెం తక్కువ కట్ చేసుకుంటాడు రైడర్స్కి. అందుకని ఇక చాలామంది ఏం చేస్తారంటే పర్సన్కి బుక్ చేసి పార్సల్స్ ఇస్తూ ఉంటారు. మీరైతే అలా చేయకండి. పార్సల్ ఇస్తే పార్సల్ తీసుకోండి. అంటే ఏ విధంగా అంటే పార్సల్ బుకింగ్ వస్తే పార్సల్ బుకింగ్ తీసుకోండి, పర్సన్ బుకింగ్ వస్తే రైడర్ని క్యాన్సిల్ చేసుకోండి, లేదా పార్సల్ తీసుకుంటారు రైడర్లో. అండ్ నేను ఇప్పుడు ఎందుకు తీసుకున్నా అంటే ఇది చిన్నది కాబట్టి తీసుకున్నా. కొంతమంది ఏం చేస్తారు, కొంచెం పెద్ద బాక్స్ ఇస్తారు, లేదా లంచ్ బాక్సెస్ వస్తాయి, చాలా వస్తాయి దాంట్లో కొన్ని. అండ్ దాంట్లో ఏమవుతుందంటే పుసుక్కున్న బై మిస్టేక్లో ఏమైనా డ్యామేజ్ అయిందనుకోండి మిమ్మల్ని నడుచుకుంటారు. మా ఫ్రెండ్స్లోనే ఈ ర్యాపిడో చేసే వాళ్ళు చాలామందికి ఇలా అయింది. ర్యాపిడో బుక్ చేసి ప్యాకేజ్ ఇచ్చారు, కొన్ని డ్యామేజ్ అయ్యాయి. ప్రతిసారి అవుతుందని కాదు, కొన్ని టైమ్స్లో బై మిస్టేక్ చెప్పలేము. అది అతిపెద్ద పార్సల్ అయితే డ్రాప్ చేసాం. పెద్ద పార్సల్కి వచ్చేసి 44 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనకి 12 రూపీస్ కట్ చేసుకోండు. 44లో 24 రూపీస్ మనకి ఇచ్చాడు. అండ్ మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 36 రూపీస్. చలో ఫోర్త్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. మనకైతే ఇప్పుడైతే ఫోర్త్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఫోర్త్ ఆర్డర్ పికప్ కోసం అయితే వెళ్తున్నా. అండ్ వీడైతే కలిసాడు తమ్ముడు. మనస్సు మార్చుకుందాం, మనస్సు మార్చుకుందాం. వీటి కోసం చిన్న బ్రేక్ తీసుకున్నా. రే వద్దులే బాయ్. వాడి కోసం చిన్న బ్రేక్ తీసుకున్నాను నేనైతే. అండ్ మనకు ఫోర్త్ ఆర్డర్ పికప్ వచ్చేసి దగ్గరలోనే వచ్చింది, 500 మీటర్స్. ఫోర్త్ పికప్ వచ్చేసి పికప్ చేసేసుకున్నాం.
8851. సో 4th ఆర్డర్ అయితే పికప్ అయితే చేసేసుకున్నా. అండ్ పికప్ లొకేషన్ వచ్చేసి ఇప్పుడు డ్రాప్ లొకేషన్ వచ్చేసి 5 kilometers ఉంది. అండ్ హైటెక్ సిటీ అనుకుంటా, హైటెక్ సిటీ సైడే ఉంది మ్యాప్ అయితే. అండ్ డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. ఇక ఏమన్నా దారిలో ఏమన్నా మాట్లాడే మ్యాటర్ ఉంటే మాట్లాడేసుకుందాం. గల్లీలు మరీ ఇంత గలీజ్గా ఉన్నాయి చూడండి. మొత్తం వర్షం వచ్చినట్టుంది. అది సెకండరీ, వర్షం వస్తే ఓకే, కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఒక కారు వెళ్తే ఇరుక్కుపోతుంది గల్లీలని. డ్రాప్ లొకేషన్కి అయితే మన 4th ఆర్డర్ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. డ్రాప్ లొకేషన్ ఏరియా మొత్తం ఇలా ఉంది. ఏం సోమే మరి ఇలా ఉన్నారు, నేను తిరిగే కానీ మరి ఇలా గల్లీలా ఇక్కడనేనా? అవునండి. సిగ్నల్ అసలే 58 ఎంత కట్ చేసుకుంటాడు చూద్దాం రైడ్లో. నెట్ స్లో ఉంది అది ఛానల్. థ్యాంక్ యూ. లాంగ్ ట్రిప్ మహారాష్ట్ర తిరుపతి. ఓకే అయ్యా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు భయ్యా వచ్చేసి. అండ్ థ్యాంక్ యూ. రైడ్ అయితే కంప్లీట్ అయింది. 14 rupees డిడక్టెడ్. మనకు లాస్ట్ రైడ్లో ఇచ్చిన అమౌంట్ ఎంత వచ్చింది? 58లో 43 కట్ చేసుకున్నాడు. 10 rupees కట్ చేసుకున్నాడు కాదు, 14 rupees కట్ చేసుకున్నాడు ర్యాపిడో. అండ్ 14 rupees అంటే మనకు 43 rupees ఇచ్చాడు. అండ్ ఇక సర్లేండి, ఇక మరి కట్ చేసుకుంటాడని తెలిసినా కూడా మనం మాట్లాడడం వేస్ట్. ఆర్డర్ అయితే వచ్చేసింది. పికప్ లొకేషన్ కూడా 300 meters డిస్టెన్స్లోనే. అండ్ లొకేషన్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి 1.5 or 2 kilometers డ్రాప్ లొకేషన్ కూడా. చలో మరి పికప్ అయితే చేసేసుకుందాం అండ్ డ్రాప్ కూడా చేసేద్దాం. అలాగే 2773. సో డ్రాప్ లొకేషన్ వచ్చేసి మనకు 1.1 kilometer, పికప్ లొకేషన్ వచ్చేసి 200 meters. దగ్గరలో పికప్ ఇస్తే మాత్రం కమిషన్ ఎక్కువ కట్ చేస్తాడు ర్యాపిడోలో. లొకేషన్లో అయితే డ్రాప్ చేసేసాం. అండ్ అమౌంట్ వచ్చేసి ఎంత అయిందో చూద్దాం. 26 rupees. సో చాలా టైం పట్టింది మనకు 5th ఆర్డర్ వచ్చేసి. ఎందుకంటే నెట్వర్క్ ఇష్యూ ఉంది. నెట్వర్క్ ఇష్యూ వల్ల పేమెంట్ కావట్లే. సో క్యాష్ కలెక్టెడ్ కొట్టేద్దాం. ఎంత కట్ చేసుకున్నాడో చూద్దాం. 4 rupees డిడక్టెడ్ 26లో. అంటే 22 rupees ఇచ్చాడు. వచ్చేసి డే 10 మన ర్యాపిడో సిరీస్లో ర్యాపిడో 90 days ఛాలెంజ్ కదా మంది. అండ్ ఈరోజు వచ్చేసి డే 10 బ్లాగ్. అండ్ 5th ఆర్డర్ దగ్గరనే మనకు పికప్ అయితే వచ్చేసింది. ఓటీపీ 4791. అప్పటి నుంచి నేను బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇది మన 5th ఆర్డర్ నుంచి 5th ఆర్డర్ డ్రాప్ చేసేసిన అప్పటి నుంచి నాకు ఒక్క బుకింగ్ వస్తలేదు. వేరే క్యాప్టెన్ వాళ్ళు అంటే వేరే రైడర్స్ తీసేసుకుంటున్నారు. అంత ఫాస్ట్గా తీసేసుకుంటున్నాను. వచ్చినట్టుగా తీసుకుంటున్నారు. సో అందుకని నాకు ఒక్క రైడ్ కూడా వస్తలేదు. సో నేను ప్రజెంట్ వచ్చేసి 6th ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నా రాగానే. అండ్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి 2 kilometers ఉంది. 2 kilometers డ్రాప్ చేసేద్దాం 6th ఆర్డర్ వచ్చేసి. అండ్ డ్రాపింగ్ ఏరియా వచ్చేసి గచ్చిబౌలి సిగ్నల్ దగ్గర ఉంది. చలో వెళ్ళిపోదాం. డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం మనం ఈరోజు. అండ్ ఇంకా మీకు కామెంట్స్ అయితే నాకు ఇంకా వస్తున్నాయి. కామెంట్స్ గురించి అయితే మీకు మాట్లాడతా. ఒక ఫుల్ వీడియోనే చేస్తాను నేనైతే. నా ఫేవరెట్ బైక్ అది. నా ఫేవరెట్ బైక్ ఇది అంటున్నావయ్యా. తీసుకునే ప్లాన్ ఉంది. థ్యాంక్ యూ. సాగర్. యా సాగర్ 0499. ట్రై అమిగోస్. ఓకే, నేను చెక్ చేస్తాను.
ఓకే బాయ్. మనం డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. డ్రాప్ లొకేషన్ వచ్చేసి టెలికాం నగర్ అండ్ గచ్చిబౌలి. డ్రాప్ లొకేషన్ ఇక్కడ నేను స్ట్రైటా లొకేషన్ ఎటుంది? లొకేషన్ ఆ రోడ్లో ఉంది, బట్ డ్రాప్ లొకేషన్ వేరే రోడ్లో డ్రాప్ చేయమన్నారు. డ్రాప్ చేసేస్తున్నాం. అండ్ ఇంకా రైడ్కి ఎంత అవుతుందో తెలీదు, చూద్దాం. 28 రూపీస్. ఏంది మరీ ఇంతనా? అంత తక్కువ? 6th ఆర్డర్ వచ్చేసి 28 రూపీస్. చాలా అంటే చాలా తక్కువ. దీంట్లో మళ్ళీ కమిషన్ ఒకటి. దీంట్లో కమిషన్ 28 రూపీస్లో కమిషన్ ఎంత తీసుకున్నాడో చూద్దాం. మీకైతే నేను చెప్తాను ఎంత తీసుకున్నాడో. మీకు కనిపిస్తే ఓకే. ఏంటిదంటే స్క్రీన్ ఏంటిదంటే మొత్తం వైట్ అయిపోతుంది గోప్రో నుంచి స్క్రీన్ రికార్డ్ చేస్తే. 28 ఎంత కట్ చేసుకున్నాడు చూద్దాం. 6 రూపీస్. 6 రూపీస్ అయితే డెబిట్ చేసుకున్నాడు ర్యాపిడో. 6 రూపీస్ డెబిట్ అంటే మనకు వచ్చింది ఎంత? 22 రూపీస్. కాదు, ఇక్కడ నుంచి ఇక్కడికే సరే, ఇక్కడ నుంచి ఇక్కడికైనా 2 కిలోమీటర్స్ అయినా కూడా 28 రూపీస్ ఇచ్చి 6 రూపీస్ అయితే తీసుకున్నాడు. లాంగ్ రైడ్ కూడా అంతే ఎక్కువ తీసుకుంటాడు. 17% 18% కమిషన్ తీసుకుంటాడు. ప్లాట్ఫామ్ ఫీజ్ అని అన్నీ తీసుకుంటాడు. మళ్ళీ ఏమో బుకింగ్స్ అయితే టైంకి ఇవ్వడు సరిగా. 10 నిమిషాలు 15 నిమిషాలు వెయిట్ చేస్తూ ఉండాలి ర్యాపిడో బుకింగ్ కోసం. అండ్ నేనైతే పార్ట్ టైం చేస్తున్నా కాబట్టి సరే నేను ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతా. కానీ ఫుల్ టైం చేసేవాళ్ళు, మరీ ఫుల్ టైం చేసే వాళ్ళని ఇంత వెయిట్ చేయాలంటే చాలా కష్టం ర్యాపిడో ఫుల్ టైం చేసే వాళ్ళకైతే. 7th ఆర్డర్ అయితే వచ్చేసింది. 7th ఆర్డర్ వచ్చేసి మళ్ళీ బొటానికల్ గార్డెన్ దగ్గర అయితే వచ్చింది. అంటే డ్రాపింగ్ లొకేషన్ అది. పికప్ లొకేషన్ వచ్చేసి మనకు 1.7 కిలోమీటర్స్. చలో డ్రాప్ అయితే పికప్ అయితే చేసేసుకుందాం. మళ్ళీ మాట్లాడదాం పికప్ చేసుకున్న తర్వాత. లైట్గా చినుకులు అయితే స్టార్ట్ అయింది. వర్షం ఎక్కువ అయితే మాత్రం నేను బ్లాగ్ అయితే స్టాప్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతా. ఎందుకంటే బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది, గోప్రో ఉంది. మళ్ళీ తడిచిపోతే నాకు అయిపోతాను నేనైతే. ఎందుకంటే మళ్ళీ తీసుకోలేం అవి తడిచిపోతే. రిపేర్ వస్తే మాత్రం నేనైతే బడ్జెట్ పెట్టుకోలేను కూడా అంతా. సో చలో పికప్గా అయితే వెళ్ళిపోదాం. అండ్ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. మళ్ళీ అవతల సైడ్ ఉన్నారు. ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి బయోడైవర్సిటీ, గచ్చిబౌలి బయోడైవర్సిటీ. వెళ్ళిపోదాం, పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం.